కల్వకుంట్ల కవిత అమెరికా పర్యటనలో ఉన్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ అనుబంధ సింగరేణి కార్మిక సంఘంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇన్నాళ్ళు ఆ యూనియన్ గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న కవితను కాదని సంఘం గౌరవ అధ్యక్షుడిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో జరిగిన టీబీజీకేఎస్ కార్యవర్గ సమావేశంలో కొప్పుల ఈశ్వర్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం కార్యకలాపాలను పార్టీ తరపున ముందుకు తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది. కాగా ఇటీవల బీఆర్ఎస్ పార్టీలో జరిగిన కొన్ని పరిణామాల నేపథ్యంలో యూనియన్ గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న కవితను తప్పించి కొప్పుల ఈశ్వర్ను ఇన్ఛార్జిగా నియమించినట్లు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయిన కవిత సింగరేణిలో జాతీయ సంఘంగా ఉన్న హెచ్ఎంఎస్ తో చేతులు కలిపింది. ఇప్పటి నుంచి తెలంగాణ జాగృతి హెచ్ఎంఎస్ కలిసి పనిచేస్తాయని ప్రకటించింది. అయితే 2 రోజుల క్రితం కవిత తన కుమారుని విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్ళింది. ఈ తరుణంలోనే ఈ పరిణామం చోటు చేసుకుంది. సింగరేణిలో తెలంగాణ వాదాన్ని వినిపించాలన్న లక్ష్యంతో 2003లో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ చేతుల మీదుగా ఆవిర్భవించింది. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించింది. ఆ తర్వాత 2012, 2017లో 2 సార్లు సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘంగా ఎన్నికైంది. దాదాపు 10 ఏళ్ల పాటు గనుల్లో హవా కొనసాగించింది. అయితే ఆ తర్వాత వచ్చిన యూనియన్ అంతర్గత కుమ్ములాటలతో సింగరేణిలో ఆ సంఘం బలహీన పడుతూ వచ్చింది. ఇక ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి చెందగా అనంతరం సింగరేణి ఎన్నికల్లో కూడా ఓటమి తప్పదని, పోటీ చేయడం లేదని ప్రకటించింది. అయితే నామమాత్రంగా పోటీలో ఉన్నప్పటికీ టీబీజీకేఎస్ ఓటమి చవి చూసింది. ఆ తర్వాత సంఘం గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ ఓడిపోవడంతో బీఆర్ఎస్ లో నిరాశ ఎదురైంది. అయితే తిరిగి పార్టీ బలోపేతంతో పాటు అనుబంధ సంఘాలను బలోపేతం చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో తిరిగి టీబీజీకేఎస్ కు పూర్వ వైభవం తీసుకురావాలని బీఆర్ఎస్ భావిస్తుంది. అందులో భాగంగా తెలంగాణ భవన్లో జరిగిన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం కేంద్ర కార్యవర్గ సమావేశంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ను తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం కేంద్ర కార్యవర్గ గౌరవ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఇకపై తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షులుగా సంఘం వ్యవస్థాపక సభ్యులు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ వ్యవహరిస్తారని, ఆయన ఆధ్వర్యంలో కార్మిక సంఘం కార్యకలాపాలను ముందుకు తీసుకెళ్లాలని, అలాగే సింగరేణి సమస్యలపై పెద్ద ఎత్తున పోరాటాలు చేపట్టాలని నిర్ణయించడం జరిగిందని యూనియన్ నాయకులు తెలిపారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.